ఫైనల్గా మీ నియోజకవర్గంలో కేసీఆర్ ఒక మాట మాట్లాడి యాదగిరిగుట్టలో భువనగిరిలో మీటింగ్ పెట్టి జై శ్రీరామ్ అంటే కడుపు నిండదు, కాషాయం కడుపు నిండదు, పులిహోర ఏంది అక్షింతలు వంచి బీజేపీ వాళ్ళు అభివృద్ధి అంటున్నారు, ఇదేం అభివృద్ధి, బీజేపీ వాళ్ళని గెలిపించి కానీ మీ మీద విమర్శ చేశారు మీ నియోజకవర్గంలో కేసీఆర్. మరి అదే పులిహోర అక్షింతలు ఒకసారి రామన్ ఎయిమ్స్ హాస్పిటల్ 1400 కోట్లతో ఎవరు కట్టించారు? కేంద్రీయ విద్యాలయం ఎవరు కట్టించారు? ఆయన కారు నడిచే రోడ్డు జాతీయ రహదారులు ఎవరేశారు? అదేవిధంగా పాస్పోర్ట్ కేంద్రం ఎవరిచ్చారు? ఎంఎంటీఎస్ ఎవరు చేశారు? వందే భారత్ ట్రైన్లు ఎవరు చేశారు? విమానాల సర్వీసు 70 నుంచి 140 ఎట్లా చేశారు? 90,000 కిలోమీటర్లు అంటే మొత్తం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మోడీ వచ్చే వరకు 90,000 కిలోమీటర్ల జాతీయ రహదారులు. అదే మోడీ గారు వచ్చిన తర్వాత 70,000 కిలోమీటర్లు కొత్త జాతీయ రహదారులు. ఆర్థిక వ్యవస్థ 11వ స్థానం నుంచి 5వ స్థానం. అది ఒకటే అభివృద్ధి కాదు. మీరు బుక్కితే వస్తుందా? ఒక కుటుంబం సరే రాముడు చెడ్డవాడు అని మీరు అంటున్నారు, రాముడి అక్షంతలు చెడ్డయ్య అని అంటారు. మరి మీ బుక్కే అవినీతి, దానివల్ల ప్రజలకు యువతకు బలోపేతమవుతుంది. ఇంకోటి ధర్మం అనేది మన భారతదేశానికి అందరినీ కలిపే ఏకైక మార్గం. ఒకటి గుర్తుపెట్టుకోండి, రాజస్థాన్లో ఒక రకంగా ఉంటారు, మనం ఒక రకంగా ఉంటాం, కేరళలో ఒక రకంగా ఉంటారు. మనందరినీ కలిపేది ఏంది? జైలు కాదు కదా భారతదేశం, స్వాతంత్రం. మన అందరినీ కలిపేది మన కల్చర్, మన ధర్మం, మన దేవుళ్ళు. ఈ మాట గిగినత లేకుండా మరి కరెక్టే రాముడి. మరి దేశంలో అతిపెద్ద చండీయాగం, ఆయుధ చండీయాగం ఎవరు చేయమండు? నువ్వు చేస్తే ఉన్న ప్రజల కడుపులు తింటాయా? ఉద్యోగాలు వస్తాయా? ప్రజల జేబులో డబ్బులు వస్తాయా? మరి చేసే ముందర ఈ ఆలోచన ఉండాలిగా కేసీఆర్ గారికి. శ్రీరంగ నీతులు చెప్పుడు కాదు. నేను కట్టడి హిందూ, అందరికంటే యాగాలు మరి ఎవరు చేయమన్నారు? రాముడిని పూజిస్తే కనీసం ఖర్చు కాకుండా ప్రజల సొమ్ముతోని కట్టుకున్నారు. మీరు ఇన్ని యాగాలు చేశారు కదా, దానివల్ల ఎవరికి లాభం అయింది? మీ స్వలాభం కొరకే కదా. అందుకొరకు ఈ యొక్క 2 నాలుకల ధోరణి అనేది ప్రజలు గమనించారు. కేసీఆర్ గారు ఇప్పటికైనా, నా సూచన ఏంటంటే, గతంలో మేము కలిసి పనిచేసాము, మాకు రాజకీయ బాస్గా ఉండే, ఇప్పటికైనా ఆత్మవిమర్శ చేసుకొని ఆలోచన విధానంలో మార్పు తెచ్చుకోవాలి. ఇంకా నేను మొనార్క్ అనుకుంటే నడవదు. ఇంకా అనుకుంటున్నారా? భాషలు కనిపించట్లే. ఇంకా ఏంటంటే ఈ తెలంగాణ ఏదో నా ప్రాపర్టీ ఎవడో లాక్కున్నాడు అనే ఫీలింగ్లో ఉన్నారు. అంతే అట్లా దాన్ని మా మెడికల్ భాషలో డిజావు అంటాం. డిజావు అంటే గతంలో ఉన్నటువంటి స్మృతుల నుంచి బయటపడరు. ఎవడన్నా రాజ్యం కూలిపోతుంది, ఓ కట్టె పెట్టుకొని ఇదే ఖడ్గం అనుకొని, ఓ పీట వేసుకొని ఇదే సింహాసనం అనుకుంటారు. సినిమాలు కూడా చూపిస్తారు. దాన్ని డిజావు సిండ్రోమ్ అంటారు. ఓ 6 నెలలు సంవత్సరం పడుతుంది ఇంకా పోవట, మొత్తం పోవటానికి. ఈ ఎలక్షన్ తర్వాత ఓకే సార్, థ్యాంక్ యూ నర్సయ్య గారు. ఇది భువనగిరిలో అసలు టీఆర్ఎస్ పార్టీ ఉనికి కూలిపోయింది కాబట్టి కేసీఆర్ అట్లా మాట్లాడుతున్నారని, కాంగ్రెస్ ఏదో 6 గ్యారంటీల మీద ఆశ పెట్టుకున్నా అది ప్రజల నుంచి తిరస్కరించబడింది కాబట్టి నరేంద్ర మోడీ గారి కోసం భువనగిరిలో ఇవాళ భారతీయ జనతా పార్టీ గెలవడం ఖాయమైనటువంటిది నర్సయ్య గారు ఘంటాపథంగా చెప్తున్నారు.